హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ. మనతో పాటు రౌడీ ప్రీతి ఉందన్నమాట. మీ పేరేంటి? పూర్తి పేరు? స్పందన. రౌడీ ప్రీతి. రౌడీ ఏంది అంటే ఫీల్డ్ కి వచ్చినాక పెట్టుకున్నా ప్రీతి అని చెప్పి, ఈ అందరి దానికి రౌడీ ప్రీతి అని చెప్పేసి. అంటే బాగా రౌడీజం ఉంటావా నువ్వు? సైలెంట్ గా ఉంటా. సో అలాంటప్పుడు ప్రీతి సైలెంట్ అని పెట్టుకోవాలి కదా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మనం సాంగ్స్ చేయడం? అన్న వదిలేసి నేను దూరం ఉన్నా. అంటే ఇంట్లోకి వెళ్ళి పారిపోయినావా? ఒప్పుకుంటేనే వస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళా. ఏ ఏజ్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చినావు? 13 years. 13 years. ఎన్ని పైసలు కట్టినావు? 2 lakhs. ఎంత లాస్ అయినావు? 2 lakhs. ఎవరు ఇచ్చారు అమౌంట్? డాడీ ఇచ్చిండా? ఏం చెప్పిండు? డబ్బులు ఇష్టం. ఒక హీరోయిన్ అవ్వాలంటే ఏముండాలి క్వాలిటీస్ చెప్పు. యాక్టింగ్ రావాలి, డాన్స్ రావాలి. కానీ సేమ్ డైలాగ్స్ ఎమోషనల్ గా, ఫన్నీగా, రౌడీగా రావాలి. సినిమాల్లో కనిపించే లూజు పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. నువ్వు జిమ్ కి దేనికి వెళ్తున్నావు? నార్మల్ గానే. హైట్ తక్కువ అవుతారు ఈ ఏజ్ లో జిమ్ చేసి. హైట్ ఎక్కువగానే కూడా చేస్తారు కదా. సరిపోయారు ఇద్దరు. నీ హైట్ ఎంత? 5.3. అంత లేవు నువ్వు. అసలు కూర్చుంటే హైట్ కనిపిస్తున్నావు. ఇంత ఉన్నావు నువ్వు నిలబడితే. కొన్ని స్కిన్ టోన్స్ ఉంటాయి, కలర్స్ తెలుసా? వైట్ స్కిన్. వైట్, బ్లాక్, నేవీ బ్లూ, నేవీ బ్లూ. నాకు కూడా అప్పుడప్పుడు మహేష్ బాబు లాగా, అల్లు అర్జున్ లాగా ఉన్నారంటే నేను వినేసి కృష్ణనగర్ వచ్చి నిన్ను కూడా గట్ల ఎవరో పొగాయించి చెప్పినట్టు హీరోయిన్ లాగా అవుతావు. నిజంగా చెప్పు, నేను ఏ హీరో లాగా ఉన్నా? ఈ యాంగిల్లో చూడు. చాలా మంది నన్ను అల్లు అర్జున్, రవితేజ గారు లాగా ఉంటా అంటే నాకు ఇక్కడ నుంచి చూస్తే మహేష్ బాబు లా ఉంటా అన్న. స్ట్రైట్ చూస్తే అల్లు అర్జున్, లెఫ్ట్ చూస్తే ప్రభాస్, ఇక నిలబడితే రవితేజ లాగా ఉంటావా? నువ్వు ఏ హీరోయిన్ లాగా ఉంటావు చెప్పు? కలర్ ఫోటో. కలర్ ఫోటో హీరోయిన్ నాన్న. కలర్ లేదు, కలర్ ఫోటో హీరోయిన్ నువ్వు. నాకు గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. సో ఓకే, ఫ్రెండ్స్ విషయంలో మోసపోయినావుగా. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్పు? స్నేక్స్. ఓకే, ఎనీవేస్ రౌడీ ప్రీతి, ఆల్ ద బెస్ట్. టాలెంట్ ఉన్నోనికి జెన్యున్ గా ఎంకరేజ్మెంట్ చేయండి అని చెప్పేసి మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా అదే కోరుకుంటున్నాము.